మాతృదూతాభ్యో నమః పితృదూతాభ్యో నమః. శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేస్వామినే నమో నమః. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున మనము ఒక మంచి పద్యంలోని ముక్తి మార్గము, భక్తి మార్గము, ఆత్మజ్ఞానము గురించి చెప్పుకుందాం. దాంట్లో కాళికాంబ శతకం గురించి ఈ విధంగా విరాట్ పోతుల వీరబ్రహ్మేస్వామి వారు చెప్పినటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకుందాం. ఏంటంటే అది కాళికాంబ అరుట లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబే, హంస కాళికాంబే ఆత్మకాళికా సుమా, కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. అంటే కాళీమాత అనగా కాళికాంబ అనగా ప్రతి ప్రాణిలోనూ చైతన్య శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తియే కాళీమాత. ఈ కాళీమాతకు అనేక రకమైన రూపాలు, అనేక రకమైన పేర్లు సందర్భానుసారంగా పిలుచుకుంటూ జరుగుతుంది. కాళికాంబ అనేటటువంటి ఉచ్ఛ్వాసలతోనూ ఆ పిలుపుతోనూ ఎవరిడైనా ఆనందం అనుభవాన్ని కలగచేస్తుంది, ధైర్యం ఏర్పడుతుంది. ఆ అనుభూతి ఎంతో వినోదంగాను, ఆహ్లాదంగాను, అమృతధారలను మించినటువంటి ఉంటుంది. ఎలాంటి మాలిన్యానైనా సరే మనలో ఉన్న శరీరంలో ఉన్నటువంటి మాయాశక్తులు దరిచేరకుండా చేస్తుంది. అంతేకాదు ఆ శక్తి మానవుల శరీరాల్లోనే కాకుండా ప్రతి ప్రాణిలోనూ శ్వాస రూపంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలకు లోపల నుండి బయటికి సోహం అనేటటువంటి శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంది. కాలం రూపంలో కాళీ శక్తితో కూడి ప్రాణశక్తి సంచరిస్తూ ఉంది. ఈ ప్రాణశక్తి నడిపిస్తున్నదే ఆత్మరూపంలో ఉన్న కాళీమాత. ఆ కాళీమాతయే ఆత్మశక్తి అని తెలియజేస్తుంది. అంటే శ్రీ విరాట్ పోతుల వీరబ్రహ్మేస్వామి వారు కాళికాంబ శతకమును రచించి మన ప్రతి ప్రాణిలోనూ ఉన్నటువంటి శ్వాస ఏదైతే ఉందో అది ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తెలియజేస్తుంది. అది ఏ విధంగా చేస్తే బాగుంటుందని యోగశాస్త్రం ద్వారా, ఈ యొక్క ఆత్మజ్ఞానం ద్వారా మనకు తెలియజేస్తుంది. కాబట్టి అందరూ కూడా తెలుసుకొని విషయాన్ని ఇసి ఆ కాళీమాత యొక్క అనుగ్రహాన్ని పొందుతారని తెలియజేస్తున్నాం. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.